నమస్తే. దాహం తీర్చుకుందామని గుక్కెడు నీళ్లు తాగితే గొంతులోకి విషమైపోతోంది. సాగు కోసం నీటిని వదిలితే పంట పొలాలు విషమైపోతున్నాయి. ఊరూరా ఫ్లోరిన్ భూతం పంజా విసురుతోంది. నల్గొండ జిల్లా విషాద గాథ ఇది. నీటి వనరులు అన్యాక్రాంతం కావటమే ఫ్లోరోసిస్ విజృంభణకు కారణమంటారు శాస్త్రవేత్తలు. అసలు నల్గొండ జిల్లాలో నీటి వనరులు ఏమయ్యాయి? ఎన్ని చెరువులుండేవి, ఇప్పుడు ఎన్నున్నాయి? మిగతావన్నీ ఏమయ్యాయి? నల్గొండ జిల్లాలో చెరువుల కబ్జాపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కబ్జాదారుల స్వార్థం రైతుల జీవితాల్ని ఛిద్రం చేయటమే కాదు, ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటమాడుతోందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యం నల్గొండ జిల్లా. NH9 పొడవున హైదరాబాద్ విజయవాడ రహదారి వెంట నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులపై కబ్జాదారుల కన్నుపడింది. మ్యాప్లో మనం చూస్తున్నాం. చౌటుప్పల్, నార్కెట్పల్లి, చిట్యాల, నకరేకల్, సూర్యాపేట, అలానే మునగాల, కోదాడ తదితర ఈ ప్రాంతాల గుండా ఈ నేషనల్ హైవే వెళుతోంది. NH9కు కూతవేటు దూరంలో ఉన్న స్థలాలకు మంచి ధర పలుకుతుండడంతో అడిగేవారెవరని చెరువులపై విరుచుకుపడుతున్నారు కబ్జాదారులు. దీంతో జాతీయ రహదారి పొడవున పదుల సంఖ్యలో చెరువులు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. ఘనంగా చెప్పుకోవడానికి వేల సంఖ్యలో చెరువులు, కానీ ఏం లాభం? కొన్ని రూపుమారిపోతే మరికొన్ని ఎక్కడున్నాయో కూడా తెలీదు. ఎన్ని చెరువులు కబ్జా అయ్యాయో లెక్కేలేదు. చెంతనే సాగర్ ఉన్నా ఆయకట్టుకు అందే నీరు అంతంత మాత్రమే. జాతీయ రహదారికి దగ్గరలో ఉండడంతో చెరువులు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వీటినే నమ్ముకున్న పంట పొలాలు గాల్లో దీపాలవుతున్నాయి. నల్గొండ జిల్లాను పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ని తరిమేందుకు సాగునీరుతో పాటు తాగునీటిని కూడా అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఎన్నో సర్వేలు, ఎన్నో నివేదికలు ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పాయి. కానీ నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి? చెరువులు క్షేమంగా ఉన్నాయా, కబ్జాకోరల్లో చిక్కుకున్నాయా? ఇలాంటి అంశాలని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నల్గొండ జిల్లాలో మొత్తం 4749 చెరువులున్నాయి. వీటిలో మైనర్ ఇరిగేషన్ పరిధిలో 556 చెరువులుండగా పంచాయతీరాజ్ చెరువులు 4193. నాంపల్లి, గుర్రంపూడ్, దేవరకొండ, యాదగిరిగుట్ట మండలాల్లో చెరువుల సంఖ్య ఎక్కువ. వాలికొండ, గుండాల, బొమ్మల రామారం లాంటి మండలాల్లో కూడా ఎక్కువ మంది రైతాంగానికి చెరువులే ఆధారం. అధికారిక లెక్కల్లో 100 ఎకరాల లోపు ఆయకట్టున్న చెరువులు 3983. 100 ఎకరాలకు పైచిలుకు ఆయకట్టు ఉన్న చెరువులు 412. నల్గొండ జిల్లాలో కాకతీయులు, రెడ్డిరాజులు తవ్వించిన చెరువుల్ని దశాబ్దాలుగా పట్టించుకునేవారు లేక అవి అన్యాక్రాంతం అవుతున్నాయి. నల్గొండ జిల్లాలోని చాలా చెరువులు కబ్జాలోనే ఉన్నాయి. విస్తీర్ణంలో పెద్దవి, ఆయకట్టు అధికంగా ఉన్న చెరువులన్నీ కబ్జాకు గురవుతున్నాయి. కానీ 200 చెరువులు మాత్రమే కబ్జా అయ్యాయన్నది అధికారుల లెక్క. జిల్లాలోని ఇరిగేషన్ డివిజన్లలో అధికారులు నిర్వహించిన సర్వేలో 952 చెరువులకు గాను 169 కబ్జాకు గురయ్యాయని తేలిందే. నల్గొండ డివిజన్లో 28 చెరువులు కబ్జాకు గురయ్యాయి. జాతీయ రహదారి వెంట ఉండే చౌటుప్పల్, కేతేపల్లి, నకరేకల్, నార్కట్పల్లి, నల్గొండ, రామన్నపేట మండలాల్లోని మేజర్ చెరువుల్ని స్వార్థపరులు చెరపట్టారు. భువనగిరి డివిజన్ గ్రేటర్ హైదరాబాద్ శివార్లో ఉండడంతో ఇక్కడి చెరువులు కూడా అన్యాక్రాంతమయ్యాయి. భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, తుంగతుర్తి మండలాలతో పాటు యాదగిరిలో రియల్ భూమితో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. భువనగిరి డివిజన్లో 20 చెరువులు కబ్జా అయినట్టు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారంటే అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఉండొచ్చని అంచనా. దేవరకొండ డివిజన్లో 34 చెరువులు పూర్తిగా కబ్జా అయ్యాయి. సూర్యాపేట డివిజన్లో అత్యధికంగా 87 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని తేల్చారు అధికారులు. సూర్యాపేట డివిజన్లో ఎక్కువ ప్రాంతం సాగర్ ఆయకట్టు పరిధిలో ఉంది. సాగునీటి లభ్యత ఎక్కువ కావడంతో చెరువులపై కన్నేసి ఆక్రమించేశారు కబ్జాదారులు. ఆ ప్రాంతంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో కబ్జాదారుల పని సులువైపోతోందన్న ఆరోపణలున్నాయి. మిషన్ కాకతీయలో భాగంగా ప్రభుత్వం చెరువులపై దృష్టి పెట్టడంతో
అధికారుల్లో కాస్తంత కదిలికొచ్చింది.